ఓట్లు మెజార్టీగా ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగ నియమం ప్రకారం అవసరమైనటువంటి 352 మార్కును అందుకోకపోవడంతో బిల్లు విఫలమైపోయింది. స్పీకర్ ఓం బిర్లా క్లియర్గా ప్రకటించేసింది. అసలు డీలిమిటేషన్కు మహిళా బిల్లుకు లింక్ ఏంది అంటే, మహిళా రిజర్వేషన్ల అమలు డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ఉన్నటువంటి 543 సీట్లనే తక్షణమే 33 మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 543 సీట్లల్లో తక్షణమే ఇచ్చేసేయి 33% మహిళలకు రిజర్వేషన్. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఏంది అంటే, జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభాను నియంత్రించినటువంటి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయి ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగిపోతాం. ఈ ఆందోళననే వ్యక్తం చేశారు వాళ్ళు. ఓబీసీ కోటా అంటే రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా ఉండాలని కూడా కులగణన జరగాలని పట్టుబడతా ఉన్నారు ఏదో ప్రతిపక్షం. రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేకంగా సబ్ కోటా ఉండాలని కూడా దానికి సంబంధించి కులగణన జరగాలని పట్టుబడతా ఉన్నారు. రాజ్యాంగంపై దాడి మహిళా సాధికారత బిల్లు కంటే దేశ ఎన్నికల వ్యవస్థను మార్చే రాజకీయ ఎత్తుగడ అని రాహుల్ గాంధీ కూడా దీన్ని విమర్శించారు.